Hi sir, this is Saran. I am from CSE. So today I will discuss about the what is an OS and what is user mode and what is kernel mode and what is interpreter and what is compiler and what is the JVM. So ఇనిషియల్గా వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ని షార్ట్ ఫామ్లో ఓఎస్ అని కూడా పిలుస్తారు. సో ఇది కంప్యూటర్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మధ్య రెండింటిని మేనేజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే యూజర్కి హార్డ్వేర్ మధ్య ఒక మీడియేటర్లా పనిచేస్తుంది. ఇది అప్లికేషన్స్ని ఈజీగా రన్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఓఎస్లో మెయిన్గా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ద మెమరీ మేనేజ్మెంట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ ఇస్ ద డివైస్ మేనేజ్మెంట్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ఫైల్ మేనేజ్మెంట్. లైక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ర్యామ్లో డేటాని ఎలా స్టోర్ చేయాలి అండ్ ఎలా రిట్రీవ్ చేయాలని చెప్పేది అండ్ చేసేది. ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఒకేసారి రన్ చేయడం, అది మేనేజ్ చేస్తుంది ఓఎస్. అండ్ డివైస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఐఓ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్, ప్రింటర్లు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడం. అండ్ ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఫైల్ క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం అండ్ ఆర్గనైజ్ చేయడం లాంటివి ఓఎస్ చేస్తుంది. ఓఎస్ ఒక మెయిన్ ఫంక్షనాలిటీస్. బోత్ ద యూజర్ మోడ్ వర్సెస్ కెర్నల్ మోడ్. సో ఓఎస్కి అంటే ఆపరేటింగ్ సిస్టంలో సిపియుకి రెండు మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద యూజర్ మోడ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద కెర్నల్ మోడ్. సో ఈ సిపియు యూనిట్ని యూజ్ చేసుకొని యూజర్ అప్లికేషన్స్ని హార్డ్వేర్తో కమ్యూనికేట్ అయ్యేలా చేస్తుంది. సో వాట్ ఈస్ ద యూజర్ మోడ్ అంటే యూజర్ మోడ్ యూజర్ లెవెల్ ప్రోగ్రామ్స్కి యూజ్ అవుతుంది అండ్ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ కెర్నల్ మోడ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ ఫంక్షనాలిటీస్ని రన్ చేస్తుంది, లైక్ ఓఎస్ మెయిన్ కోర్ ఫంక్షన్స్. అండ్ ఇటు కెర్నల్ మోడ్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో యూజర్ మోడ్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అండ్ లైక్ హార్డ్వేర్కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. సో ఓన్లీ యూజర్ లెవెల్ టాస్క్ రన్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ఎ సిస్టమ్ ప్రొటెక్షన్, లైక్ మ్యాలేజ్ ప్రోగ్రామ్స్ వల్ల సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మనకి ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ రన్ అయినా కానీ కెర్నల్ మోడ్లో రన్ అవుతుంది, మన యూజర్ మోడ్లోనే రన్ చేయగలం. సో మనకి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే యూజర్ మోడ్కి డైరెక్ట్గా సిపియూ కానీ లైక్ ఐఓ డివైసెస్ కానీ అలాంటి వాటికి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. సో యూజర్ మోడ్లో రన్ అయ్యే ప్రోగ్రామ్లో ఏదైనా మాల్ ఫంక్షన్స్ ఉంటే యూజర్ మోడ్ డ్యామేజ్ అవుతుంది, కానీ కెర్నల్ మోడ్లో ఉన్న సిపియూ దీనికి ఏమీ డ్యామేజ్ అవ్వదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్. అండ్ థర్డ్ వన్ ఇస్ ద అప్లికేషన్ ఎగ్జిక్యూషన్. లైక్ యూజర్ మోడ్లోనే మన అన్ని థర్డ్ పార్టీ యాప్స్ అన్ని రన్ అవుతాయి, లైక్ యాక్చువల్ సీట్, ఎంఎస్ వర్డ్, డిస్కార్డ్, ఇలాంటి అప్లికేషన్స్ అన్ని మన యూజర్ మోడ్లోనే రన్ అవుతాయి. అండ్ క్రాష్ ఇంపాక్ట్, ఫోర్త్ వన్ ఇస్ ద క్రాష్ ఇంపాక్ట్. అండ్ యూజర్ మోడ్లో ఏ అప్లికేషన్ క్రాష్ అయినా కానీ అండ్ ఏ ఓఎస్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సెకండ్ మోడ్ ఇస్ ద కెర్నల్ మోడ్కి అన్ని మొత్తం ఫుల్ యాక్సెస్ ఉంటుంది, లైక్ సిపియూ, మెమరీ, హార్డ్వేర్ అన్నిటికి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. సో సెకండ్ వన్ అయితే సిస్టమ్ కంట్రోల్, కోర్ ఆపరేషన్స్ లైక్ మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ షెడ్యూలింగ్ లాంటిది కెర్నల్ మోడే హ్యాండిల్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ అయితే డివైస్ మేనేజ్మెంట్, అవుట్పుట్ డివైజెస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ అయితే క్రాష్ ఇంపాక్ట్, కెర్నల్లో ఏదైనా ఎర్రర్ వస్తే సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్. అండ్ కెర్నల్ మోడ్ ఇస్ ద ఎసెన్షియల్ ఫర్ ద లో లెవెల్ టాస్క్స్ సచ్ యాస్ ద డివైస్ డ్రైవర్ ఎగ్జిక్యూషన్. లైక్ ఇప్పుడు మన యూజర్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే మన ఓఎస్ కెర్నల్ మోడ్తో ఇంటరాక్ట్ అయ్యి కెర్నల్ మోడ్లో ఆ టాస్క్కి కావాల్సిన డివైజెస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఆ టాస్క్ కావాల్సిన ప్రాసెస్ని, థ్రెడ్స్ని ప్రొవైడ్ చేయడం కానీ అలాంటిది ఓఎస్ అనేది చేసి కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి మళ్ళీ రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. సో ఇలాగా ఓఎస్ అనేది యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ మధ్యలో ఒక మీడియేటర్లా పనిచేస్తుంది. సో సిస్టమ్ కాల్స్ అంటే యూజర్ ప్రోగ్రామ్కి ఓఎస్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో లైక్ మనం అప్లికేషన్స్ రన్ చేస్తున్నప్పుడు హార్డ్వేర్కి డైరెక్ట్ యాక్సెస్ అనేది మనకు ఉండదు. సో మనం ఏం చేస్తాం, సిస్టమ్ కాల్ ద్వారా ఓఎస్తో ఇంటరాక్ట్ అయ్యి ఓఎస్ నుంచి మన కెర్నల్ మోడ్ అనేది లైక్ హార్డ్వేర్ ఫంక్షనాలిటీస్ అనేది మనం యాక్సెస్ చేసుకుంటాం, లైక్ ఫైల్ ఆపరేషన్స్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ సిస్టమ్ కాల్స్ వల్లనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనం ఇనిషియల్గా ఇక్కడే ఉందంటే మనం ఇనిషియల్గా కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఓపెన్ ఫైల్ అనేది ఒక ఫంక్షన్ ఉంటే మనం డైరెక్ట్గా ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయలేం, ఎందుకంటే అది కెర్నల్ మోడ్లో ఇంటరాక్ట్ అయి ఉంటుంది ఓపెనింగ్ ఫైల్ అనేది. సో మనం ఏం చేస్తామంటే ఇన్ బిట్వీన్ వీ కాల్ ఏ సిస్టమ్ కాల్. దట్ సిస్టమ్ కాల్ విల్ ఇంటరాక్ట్ విత్ ద ఓఎస్ అండ్ ఓఎస్ విల్ ఎగ్జిక్యూట్ దట్ సిస్టమ్ కాల్. సో సిస్టమ్ కాల్లో ఏముంటుందంటే ఓపెన్ ఫైల్ అనే సిస్టమ్ కాల్ అని పంపిస్తాం, అది ఓఎస్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఓఎస్ అనేది కెర్నల్ మోడ్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మన రిటర్న్లో యూజర్ మోడ్లో పంపిస్తుంది. సో లైక్ దిస్ ద సిస్టమ్ కాల్స్ విల్ వర్క్. అండ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. సో సిస్టమ్ కాల్స్ చాలా టైప్స్ ఉంటాయి, అందులో సిక్స్ టైప్స్ మెజర్లీ 6 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాసెస్ కంట్రోల్, సెకండ్ వన్ ఇస్ ద ఫైల్ మ్యానిపులేషన్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద డివైస్ మ్యానిపులేషన్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్, ఫిఫ్త్ వన్ ఇస్ ద కమ్యూనికేషన్స్, అండ్ సిక్స్త్ వన్ ఇస్ ద ప్రొడక్షన్. సో ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటంటే లైక్ ప్రాసెస్ క్రియేషన్ కానీ, టెర్మినేషన్ కానీ, ఎగ్జిక్యూషన్ని మేనేజ్ చేసేది.
సో మనం విండోస్లో ప్రాసెస్ కంట్రోల్ని క్రియేట్ ప్రాసెస్తో పిలుస్తాం. లైక్ క్రియేట్ ప్రాసెస్ అంటే కొత్త ప్రాసెస్ని క్రియేట్ చేయడం, అండ్ ఎగ్జిట్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ని టెర్మినేట్ చేయడం. కానీ మన యూనిట్స్లో మనం ఫోర్క్తో దాన్ని డిఫైన్ చేసుకున్నాం. సో లైక్ ఫోర్క్ అంటే న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయడం, అండ్ ఎగ్జిట్ అంటే ప్రాసెస్ని క్లోజ్ చేయడం. అండ్ సెకండ్ వన్ అయితే ఫైల్ మ్యానిపులేషన్. ఫైల్ మ్యానిపులేషన్ అంటే ఫైల్స్ మీద ఆపరేషన్స్ చేయడం, లైక్ క్రియేట్ కానీ ఓపెన్ కానీ రీడ్ కానీ లైక్ దట్ ఫైల్స్ మీద ఆపరేషన్స్ చేయడం. సో విండోస్లో మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ ఫైల్ అనే దాన్ని పిలుస్తాం. అండ్ రీడ్ చేయాలంటే రీడ్ ఫైల్, అండ్ రైట్ చేయాలంటే ఆ ఫైల్ రైట్ చేయాలంటే రైట్ ఫైల్. అండ్ యూనిట్స్లో ఏంటంటే ఓపెన్ అంటే ఫైల్ ఓపెన్ చేయడం, రీడ్ అంటే డేటాను రీడ్ చేయడం ఆ ఫైల్ నుంచి, అండ్ రైట్ అంటే డేటాను రైట్ చేయడం, లైక్ క్లోజ్ అంటే ఆ ఫైల్కి వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఇస్ ద డివైస్ మ్యానిపులేషన్. డివైస్ మ్యానిపులేషన్ అంటే మన హార్డ్వేర్ డివైజెస్ని కంట్రోల్ చేయడం. లైక్ మన విండోస్లో సెట్ కన్సోల్ మోడ్ అంటే మన కన్సోల్లో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ మోడ్ని సెట్ చేయడం. అండ్ రీడ్ కన్సోల్ అంటే కన్సోల్ నుంచి మన డేటాని రీడ్ చేసుకోవడం. అండ్ రైట్ కన్సోల్ అంటే కన్సోల్లో మన డేటా రాయడం. అండ్ లైక్ యూనిట్స్లో ఐఓసిటిఎల్ అంటే డివైస్ కంట్రోల్ చేయడం, అండ్ రీడ్ అంటే రీడ్ చేయడం, రైట్ అంటే రైట్ చేయడం. అండ్ ఫోర్త్ వన్ అయితే ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. ఇది సిస్టమ్ ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేయడం, లైక్ ప్రాసెస్ ఐడి కానీ సిస్టమ్ టైం కానీ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేయడం. అండ్ మన విండోస్లో లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ ఒక థ్రెడ్ అనేది రన్ అవుతుంటే ఆ థ్రెడ్ యొక్క ఐడిని మనం గెట్ కరెంట్ ప్రాసెస్ ఐడి ద్వారా మనం తెచ్చుకోవచ్చు. అండ్ మనం ఒక టైమర్ సెట్ చేయొచ్చు. ఈ థ్రెడ్ అనేది ఈ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం చెప్పడానికి మనం సెట్ టైమర్ అని పెడతాం. అండ్ ఈ థ్రెడ్ అనేది ఇంత స్లీప్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం స్లీప్ అని రాస్తాం. లైక్ ఇన్ యూనిట్స్ ఆల్సో we have the same functionalities but the different naming, like get PID, alarm and sleep. Then fifth one is the communications. సో కమ్యూనికేషన్స్ అంటే ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్ని మేనేజ్ చేయడం, లైక్ క్రియేట్ పైప్ అంటే పైప్ని క్రియేట్ చేయడం, లైక్ డేటా ట్రాన్స్ఫర్కి ఒక పైప్ అనేది క్రియేట్ చేయడం. అండ్ క్రియేట్ ఫైల్ మ్యాపింగ్ అంటే మెమరీ మ్యాపింగ్ క్రియేట్ చేయడం, లైక్ ఇప్పుడు ఒకవేళ బనానా ఏదో ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అండ్ రైప్ అయినప్పుడు బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో బనానాకి ఇప్పుడు టూ మ్యాపింగ్స్ ఉంటాయి అనమాట, లైక్ ఇన్ ఫ్రెష్ మోడ్ ఇట్ హ్యాస్ ఎల్లో కలర్, ఇన్ రైప్ అండ్ ఇట్ హ్యాస్ బ్రౌన్ కలర్, లైక్ అంటే అలా మ్యాపింగ్ అనేది లైక్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. అండ్ మ్యాప్ ఆఫ్ ద ఫైల్ అంటే మెమరీ రీజన్ని మ్యాప్ చేయడం, లైక్ సేమ్ ఫంక్షన్స్ ఇన్ ద యూనిట్స్ ఆల్సో బట్ డిఫరెంట్ నేమింగ్. సో అండ్ సిక్స్త్ వన్ ఇస్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే సిస్టమ్ రిసోర్సెస్కి మన యాక్సెస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే సో మనం ఇప్పుడు ఒకవేళ ఫైల్స్కి సెక్యూరిటీ పర్మిషన్ సెట్ చేయాలంటే మనం సెట్ ఫైల్ సెక్యూరిటీ అనే ఫంక్షన్ వాడతాం. అండ్ సెక్యూరిటీ ఇనిషియలైజ్ చేయాలంటే ఇనిషియలైజ్ సెక్యూరిటీ డిస్క్రిప్టర్, అండ్ సెక్యూరిటీ గ్రూప్ని అసైన్ చేయాలంటే సెట్ సెక్యూరిటీ డిస్క్రిప్టర్ గ్రూప్ని మనం యూస్ చేస్తాం. అండ్ యూనిట్స్లో ఏంటంటే సిహెచ్ మోడ్ అంటే ఫైల్ పర్మిషన్ చేంజెస్ చేయడం, అండ్ అన్మాస్క్ అంటే డిఫాల్ట్ పర్మిషన్స్ని సెట్ చేయడం, అండ్ చౌన్ అంటే ఫైల్ ఓనర్ని మార్చడం. కంపైలర్. సో కంపైలర్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, లైక్ కన్వర్టింగ్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు ద మిషన్ కోడ్. అండ్ ఇది ఎంటైర్ కోడ్ని ఒకేసారి కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కంపైలర్లో కోడ్ అనేది. సో ఎర్రర్ డిటెక్షన్లో ఎర్రర్స్ని కనిపెట్టడం చాలా ఈజీగా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్. సో కంపైలర్లో మెయిన్గా 6 ఫేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇస్ ద లెక్సికల్ అనాలిసిస్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద సింటాక్స్ అనాలిసిస్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద సెమాంటిక్ అనాలిసిస్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, ఫిఫ్త్ వన్ ఇస్ ద ఆప్టిమైజేషన్, అండ్ సిక్స్త్ వన్ ఇస్ ద కోడ్ జనరేషన్. సో ఫస్ట్గా లెక్సికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే సోర్స్ కోడ్ని ఒక టోకెన్స్ కింద డివైడ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు సపోజ్ మనం ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటే అందులో ఇంట్ అనేది ఒక టోకెన్ లాగా, ఏ అనేది టోకెన్ లాగా, ఈజ్ ఈక్వల్ టు అనేది ఒక టోకెన్ లాగా, 10 అనేది టోకెన్ లాగా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ సింటాక్స్ అనాలిసిస్. సో సింటాక్స్ అనాలిసిస్ అంటే ఏంటంటే కోడ్ స్ట్రక్చర్లో ఉన్న గ్రామర్ రూల్స్ని కానీ లేకపోతే సింటాక్స్ ఎర్రర్స్ని కానీ ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ సెమాంటిక్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఆఫ్ ది కోడ్ కానీ లేకపోతే లాజికల్ మిస్టేక్స్ ఆ టైప్ మిస్టేక్స్ కానీ ఐడెంటిఫై చేస్తుంది. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అంటే సోర్స్ కోడ్ని ఇంటర్మీడియట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం, లైక్ అంటే ఆ కోడ్ అనేది ఒక మెషిన్ ఇండిపెండెంట్ లా కన్వర్ట్ చేయడం. అండ్ దట్ ఇంటర్మీడియట్ కోడ్ ఈజ్ వెరీ పోర్టబుల్. లైక్ ఇప్పుడు A+B అని అంటే ఒక త్రీ అడ్రస్ కోడ్ లాగా జనరేట్ చేయడం, T1 ఈజ్ ఈక్వల్స్ టు A+B అలాగా. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ద కోడ్ ఆప్టిమైజేషన్. సో కోడ్ని పర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేస్తుంది, లైక్ అన్నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అలాంటి వాటిని రిమూవ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు X=5 అని ఉంది అండ్ Y=X+0 అని ఉంటే ఇక్కడ ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటంటే Y=5 అని డైరెక్ట్గా మెన్షన్ చేయడం. సో అక్కడ అన్నెసరీ క్యాలిక్యులేషన్ అనేది మనం రిమూవ్ చేసాం. సో దట్ ఈస్ ద ఆప్టిమైజేషన్.
అంత అంత ఫైనల్ వన్ ఇస్ ద కోడ్ జనరేషన్. లైక్ ఇదంతా అయిన తర్వాత మిషన్ కోడ్ జనరేట్ చేస్తుంది, మిషన్ కోడ్లో జనరేట్ చేస్తుంది, విచ్ ఇస్ ద బైనరీ కోడ్. సో అది ఆ బైనరీ కోడ్ అనేది సిపియూకి అర్థమవుతుంది. సో ఈ 6 స్టెప్స్లో కంపైలర్ అనేది సోర్స్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. వన్ ఈస్ ద ఇంటర్ప్రిటర్. సో ఇంటర్ప్రిటర్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ కోడ్ కింద మార్చకుండా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైక్ అన్లైక్ ద కంపైలర్. సో ఇది మిషన్ కోడ్కి ఎంటర్ ప్రోగ్రామ్ కన్వర్ట్ చేయకుండా ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అండ్ ద మెయిన్గా ఇంటర్ప్రిటర్లో ఫీచర్లు ఏంటంటే అండ్ ఇమీడియట్ ఎగ్జిక్యూషన్, లైక్ కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి కంపైలేషన్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ లైన్ బై లైన్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎర్రర్ వచ్చిన వెంటనే కనిపిస్తుంది, లైక్ ఇది మన లైన్ బై లైన్ ఇంటర్ప్రిటర్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆ ఎర్రర్ అనేది ఏ లైన్లో వచ్చిందో ఆ లైన్లో ఎర్రర్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఎర్రర్ వస్తే ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది, లైక్ మిగతా కోడ్ అనేది రన్ అవుతుంది. సో మన డీబగ్గింగ్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ క్రాస్ ప్లాట్ఫామ్. సో కంపైలర్ అనేది కోడ్ని రన్ చేసి మొత్తం కోడ్ అనేది కంపైల్ చేసి మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఆ మిషన్ కోడ్ని మనం పోర్టబుల్ చేయలేం, లైక్ అది ఏ ఓఎస్లోనూ మనం రన్ చేయలేం. లైక్ అంటే ఇప్పుడు విండోస్లో మిషన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది, మన ఓఎస్ మ్యాక్లో అనేది మనం రన్ చేయలేం ఆ మిషన్ కోడ్ అనేది. బట్ ఇంటర్ప్రిటర్ అనేది పోర్టబుల్, లైక్ ఇంటర్ప్రిటర్ ఉన్న ఏ డివైజ్లో అయినా కానీ మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ బిట్వీన్ ద కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో దట్ ఈస్ ద క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ. లైక్ మన ఇంటర్ప్రిటర్లో రన్ అయ్యే మెయిన్ లాంగ్వేజెస్ ఏంటంటే పైథాన్, జావాస్క్రిప్ట్ లాంటివి. అండ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇంటర్ప్రిటర్ ఏంటంటే ఈజీ డీబగ్గింగ్. సో మనకి లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది. సో మనం ఈజీగా డీబగ్ అనేది చేయొచ్చు, అండ్ క్విక్ టెస్టింగ్ కూడా. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ ద క్రాస్ ప్లాట్ఫామ్. మన డిఫరెంట్ సిస్టమ్స్లో కోడ్ అనేది ఈజీగా రన్ చేయొచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్లోగా ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది, లైక్ కంపైలర్లో రన్ అయ్యే కోడ్ కన్నా ఇంటర్ప్రిటర్లో రన్ అయ్యే కోడ్ చాలా స్లోగా అనేది రన్ అవుతుంది. అండ్ కంపైలేషన్ అనేది ఫుల్గా కంప్లీట్ అవ్వదు, లైక్ కంపైలేషన్ అనేది ఫుల్గా కంపైల్ అవ్వదు. అదే కంపైలర్లో అయితే ఫుల్గా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి మిషన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ అనేది మిషన్ కోడ్ని జనరేట్ చేస్తుంది, అండ్ ఇంటర్ప్రిటర్ అనేది డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో మనకు ఇప్పుడు ఒక కోడ్ అనేది రన్ అవ్వాలంటే కంపైలర్లో దానికంటే ఒక మిషన్ కోడ్ అనేది జనరేట్ అయ్యి ఆ మిషన్ కోడ్ మన సిపియూ అర్థం చేసుకుని రన్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ అలా కాదు, ఇంటర్ప్రిటర్ ప్రతి డివైస్లోనే మన కోడ్ అనేది రన్ అవుతుంది విత్ JVM. సో JVM స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మిషన్. సో JVM అనేది మనం యూజువల్గా జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మెయిన్గా JVM అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో లైక్ మనం ఒకసారి రాసి మనం ఎక్కడైనా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో JVM ఎలా వర్క్ చేస్తుంది అంటే, సో JVM వర్క్స్. సో JVM ఎలా వర్క్ చేస్తుంది అంటే మెయిన్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అయితే సోర్స్ కోడ్. సో మనం రాసిన జావా కోడ్ని జావా ఫైల్లో మనం సేవ్ చేసుకుంటాం, రైట్. సో ఆ జావా ఫైల్ని సేవ్ చేసుకోవడం దాన్ని సోర్స్ కోడ్ అంటాం, లైక్ ఆ జావా ఫైల్లో ఉన్న మొత్తం కోడ్ని సోర్స్ కోడ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్తే కంపైలేషన్. సో కంపైలేషన్ ప్రాసెస్లో మనం జావా కంపైలర్ని యూజ్ చేసి జావా కోడ్ని కంపైల్ చేసి బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఆ బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్ అనే ఫైల్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఇప్పుడు ఈ బైట్ కోడ్ డాట్ క్లాస్లో స్టోర్ అయిన బైట్ కోడ్ అనేది మనం ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ JVM అనేది ప్రతి ఓఎస్లోనూ ఉంటుంది, లైక్ విండోస్లోనే JVM ఉంటుంది, మ్యాక్లోనే JVM ఉంటుంది, అండ్ లైనక్స్లో కూడా JVM ఉంటుంది. సో JVMలో మెయిన్గా 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద క్లాస్ లోడర్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద బైట్ కోడ్ వెరిఫైయర్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సో ఈ బైట్ కోడ్ అనేది ఆ డాట్ క్లాస్లో స్టోర్ అవుతుంది కదా. సో JVMలో ఉన్న క్లాస్ లోడ్ ఏం చేస్తుంది అంటే ఆ బైట్ కోడ్ అంతా తీసుకొని ఆ క్లాసెస్ అన్నింటినీ లోడ్ చేస్తుంది, అండ్ బైట్ కోడ్ వెరిఫై చేస్తుంది, అండ్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేసి లోకల్గా రన్ చేస్తుంది. లైక్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ దట్ ఓన్లీ విచ్ ఇస్ ద ఎగ్జిక్యూషన్. సో JVM అండ్ బైట్ కోడ్ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి రన్ చేస్తుంది అనమాట. సో అంటే ఈ JVM ఈ కోడ్ అనేది దానికి అడాప్ట్ అవుతుంది, లైక్ ఆ వాయిస్కి అనేది అడాప్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ అయితే గార్బేజ్ కలెక్షన్, లైక్ అన్యూజ్డ్ మెమరీ అంతటిని రిమూవ్ చేస్తుంది. సో మెయిన్ క్లాస్ లోడర్లో ఏం జరుగుతుంటే బయట కొన్ని లోడ్ చేసుకొని వెరిఫికేషన్ అనేది చేస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ ఇంజిన్లో JIT అనే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఉంటుంది. సో దట్ కంపైల్స్ ద బైట్ కోడ్ అండ్ కన్వర్ట్ ఇంటు ద మిషన్ కోడ్. సో లైక్ దట్ JVM అనేది వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద వాయిస్. సో దట్స్ ఇట్ సార్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్.